తన మాటలు కత్తి మాదిరిగా రెండు వైపులా పదును ఉంటుందని అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు. వైసీపీ మాస్టర్ మైండ్ విజయసాయిరెడ్డి స్కెచ్ వెనుక ఏం జరిగింది? పవన్కు ప్రేమ సందేశం వెనుక ప్లాన్ ఏంటి? ఢిల్లీ పెద్దల మాటలతో కొత్త ప్లాన్కి ఏమైనా శ్రీకారం చుట్టారా? కాకినాడ గండం నుంచి గట్టెక్కకుంటే కెరీర్ ఇంకా అయిపోయినట్టేనా అంటే అవును అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీలో విజయసాయిరెడ్డిని అందరూ నెంబర్ 2 అని చెబుతూ ఉంటారు. శుక్రవారం ఆయన ఒక ట్వీట్ వేశారు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఏపీని పాలిస్తున్న కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వస్తే బాగుండేది అనేది దాని వెనుక ఉన్న సారాంశం. విజయసాయిరెడ్డి కామెంట్స్ వెనుక ఇంటా బయట చర్చ జరుగుతోంది కూడా. ఆయన స్కెచ్ బాగానే వర్కౌట్ అయింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో పీకల్లోతులో మునిగిపోయారు ఆయన. ఆ కేసులో ఆయన్ను ఏకంగా A2గా చేర్చింది CID. దీని నుంచి బయటపడేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు విషయం తెలియగానే నేరుగా బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. దీనిపై ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో చిన్నపాటి చర్చ కూడా జరుగుతోంది. 4 రోజుల కిందట హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారంట విజయసాయిరెడ్డి. కాకినాడ సీపోర్టు కేసులో జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారంట. అయితే టీడీపీ ప్రభుత్వం అయితే జోక్యం చేసుకునేవారమని అన్నారంట. ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉండడంతో తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో పవన్ కళ్యాణ్ వైపు నుంచి తన అస్త్రాలను సంధిస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనిపై జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.